ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో జూలై నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ని ఒకసారి రివైండ్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, అలాగే ఈ రోజు రిలీజ్ చేసిన ఆన్లైన్ లక్కడిప్లో మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవచ్చు అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ పర్టికులర్గా మన వీడియోస్ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా జూలై మంత్కి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్: శ్రీవారి ఆర్జిత సేవ టికెట్స్ కోటా ఫర్ ద సేవాస్ లైక్ కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఫర్ జూలై 2025 విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్టివ్ 22/4/2025 10 AM. అంటే నేరుగా తిరుమలకొచ్చి సేవలలో పాల్గొని ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ, ఈ 4 రకాల ఆర్జిత సేవల్ని జూలై మంత్కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఏప్రిల్ 22వ తారీఖు అనగా రేపు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారండి. అయితే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ ఈ 2 సేవలు శ్రీవారి ఆలయం లోపల నిర్వహిస్తారు. ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఈ 2 సేవలు శ్రీవారి ఆలయం బయట నిర్వహిస్తారు. ఈ సేవల్లో గాను కళ్యాణోత్సవం సేవ టికెట్ కాస్ట్ 1000 రూపాయలు ఉంటుంది. ఆ టికెట్ పై 2 పర్సన్స్ ఆ సేవలో పాల్గొని సేవ అనంతరం స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. 2 అంటే 1 మేల్ పర్సన్ 1 ఫీమేల్ పర్సన్ కి మాత్రమే ఈ కళ్యాణోత్సవం సేవ టికెట్ అనేది బుక్ అవుతుందండి. మిగిలిన 3 రకాల సేవలు అంటే ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ, ఈ 3 రకాల ఆర్జిత సేవలు మీరు ఒక్క పర్సన్ కి బుక్ చేసుకునేలా ఉంటే 500 రూపీస్ పే చేసి బుక్ చేసుకోవచ్చు. లేదా ఇద్దరికి ఒకేసారి బుక్ చేసుకునేలా ఉంటే 1000 రూపీస్ పే చేసి ఇద్దరికి కలిపి ఒకేసారి బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ 3 రకాల ఆర్జిత సేవలు ఏ ఇద్దరికైనా అంటే 2 మేల్ పర్సన్స్ కావచ్చు లేదా 2 ఫీమేల్ పర్సన్స్ కావచ్చు, ఇలా ఏ ఇద్దరికైనా ఈ 3 రకాల ఆర్జిత సేవ టికెట్స్ అనేవి బుక్ అవుతాయండి. అయితే ఈ 4 రకాల ఆర్జిత సేవలు స్వామివారి మూలమూర్తికి నిర్వహించరు, ఉత్సవ మూర్తులకు మాత్రమే నిర్వహిస్తారు. కాబట్టి ఈ 4 రకాల ఆర్జిత సేవల్ని బుక్ చేసుకున్న భక్తులకి మొదటి గడప దర్శనం అయితే ఉండదు. జయ విజయల వద్ద నుంచి నార్మల్ దర్శనం మాత్రమే ఉంటుంది. కాకపోతే దర్శనం క్యూ లైన్ ఎంట్రీ పాయింట్ అనేది సుపదం ఎంట్రీ పాయింట్ ఉంటుంది. అండ్ ఈ ఆర్జిత సేవలు ఎవరైతే ముందుగా లాగిన్ అయి బుక్ చేసుకుంటారో వారికి మాత్రమే బుక్ అవుతాయి. కాబట్టి వీటిని ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలని కూడా అంటారు. సో శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే జూలై నెలకి సంబంధించి ఈ 4 రకాల ఆర్జిత సేవల్ని బుక్ చేసుకొని నేరుగా తిరుమలకు వచ్చి జూలై నెలలో ఈ సేవల్లో పాల్గొని సేవ అనంతరం స్వామివారిని దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి 1 or 2 minutes ముందుగా అంటే రేపు ఉదయం 10 గంటలకు ఈ టికెట్స్ ని రిలీజ్ చేస్తారు. కాబట్టి 9:58 కల్లా టీటీ దేవస్థానం.ap.gov.in అని ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా మొబైల్ యాప్ లో కానీ లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోగలరు. అండ్ ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ముందుగానే మీరు ఎవరికైతే టికెట్స్ ని బుక్ చేస్తున్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అంటే వాళ్ళ నేమ్, ఏజ్, ఐడి ప్రూఫ్ నెంబర్ అంటే ఆధార్ కార్డ్ నెంబరు, కంట్రీ, స్టేటు, మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఇలా వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా నోట్ ప్యాడ్ లో టైప్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. అలాగే క్లిప్ డైరీలో కూడా టైప్ చేసుకొని రెడీగా సేవ్ చేసి పెట్టుకున్నారు అంటే టికెట్స్ బుకింగ్ టైంలో డీటెయిల్స్ ని మాన్యువల్ గా టైప్ చేసే పని లేకుండా నోట్ ప్యాడ్ నుంచి కాపీ పేస్ట్ విధానంలో కావచ్చు, క్లిప్ డైరీ ద్వారా ఆటో ఫిల్లింగ్ విధానంలో కావచ్చు, డీటెయిల్స్ ని ఫాస్ట్ గా ఫిల్ చేసుకుని టికెట్స్ ని ఫాస్ట్ గా బుక్ చేసుకోవచ్చు అండి. ఈ టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు నోట్ ప్యాడ్ ద్వారా కాపీ పేస్ట్ విధానంలో ఫాస్ట్ గా డీటెయిల్స్ ని ఎలా ఫిల్ చేసుకోవచ్చు అండ్ క్లిప్ డైరీ ద్వారా కూడా ఫాస్ట్ గా డీటెయిల్స్ ని ఎలా ఫిల్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ 2 డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ 2 వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ఒకసారి చూశారు అంటే మీరు ఈ ఆర్జిత సేవ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి మీకు ఖచ్చితంగా వీడియోస్ అయితే హెల్ప్ అవుతాయండి. ఇకపోతే నెక్స్ట్ అప్డేట్: The online Seva, virtual participation and connected darshan quota for Kalyanosthavam, Unjal Seva, Arjita Brahmosthavam and Sahasra Deepalankarana Seva of Srivari Temple Tirumala for July 2025 will be available for booking with effect 22/4/2025 3 PM. అంటే ఆన్లైన్ వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ అనగా 500 రూపీస్ దర్శనం టికెట్స్ ని జూలై మంత్కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఏప్రిల్ 22వ తారీఖు అనగా రేపు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. అయితే ఈ ఆన్లైన్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, మీరు వర్చువల్ సేవని బుక్ చేసుకున్న తేదీకి నేరుగా తిరుమలకు వచ్చి ఆ సేవలో పాల్గొనే అవకాశం లేదండి. మీరు ఏ తేదీకైతే వర్చువల్ సేవని బుక్ చేసుకుంటారో ఆ తేదీ టీవీలో SVBC భక్తి ఛానల్లో ఆ
సేవ లైవ్ టెలికాస్ట్ అవుతుంది. మీరు మీ ఇంటి వద్ద నుంచి టీవీలో ఎస్వీబీసీ భక్తి ఛానల్లో ఆ సేవని చూడాల్సి ఉంటుంది. ఆ వర్చువల్ సేవ టికెట్ బుకింగ్ హిస్టరీ ద్వారా ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న తేదీలకి మళ్ళీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని ఆ తేదీకి మాత్రమే తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలి. అంటే ఈ ఆన్లైన్ వర్చువల్ సేవలు అంటే 500 రూపీస్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునేవారు 2 సార్లు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి. మొదటిసారి అమౌంట్ ను పే చేసి వర్చువల్ సేవా టికెట్ ని బుక్ చేసుకోవాలి. రెండోసారి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి. ఇలా 2 సార్లు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలండి. అయితే ఈ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మీరు ఏ తేదీకి అయితే ఆ దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్నారో ఆ తేదీకి తిరుమలకి చేరుకొని ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేశారు అంటే మిమ్మల్ని కూడా 300 రూపీస్ క్యూ లైన్ లోనే స్వామివారి దర్శనం అనుమతిస్తారు. అండ్ ఇంకొకటి, మీరు బుక్ చేసుకున్న వర్చువల్ సేవా టికెట్ కి 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుందండి. అంటే మీరు వర్చువల్ సేవని ఏ తేదీకి అయితే బుక్ చేసుకున్నారో ఆ తేదీ నుంచి 1 ఇయర్ లోపు ఏ నెలలో ఏ తేదీకైనా ఆ వర్చువల్ సేవా బుకింగ్ హిస్టరీ ద్వారా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో ఆన్లైన్ లో అవైలబుల్ లో ఉన్నప్పుడు మీరు దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే ఆన్లైన్ వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ అనగా 500 రూపీస్ దర్శనం టికెట్స్ ని జూలై మంత్ కు సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ రేపు మధ్యాహ్నం 2:58 కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ని కూడా చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోను కూడా ఒకసారి చూడగలరు. ఇకపోతే మొదటి గడప ఆర్జిత సేవలకి జూలై మంత్ కు సంబంధించి ఏప్రిల్ 19వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు అనగా ఈ రోజు ఉదయం 10 గంటల లోపు ఎంతమంది శ్రీవారి భక్తులైతే ఆన్లైన్ లక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ భక్తులందరికీ సంబంధించిన ఆన్లైన్ లక్కడిప్ రిజల్ట్ ని ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు టీటీడీ వారు ఇదే టీటీడీ వెబ్సైట్ లో లైవ్ లో అనౌన్స్ చేయడం జరిగిందండి. అలా అనౌన్స్ చేశాక ఎవరైతే ఆన్లైన్ లక్కడిప్ లో సెలెక్ట్ అయ్యారో ఆ భక్తులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ వాళ్ళు ఏ సేవకి ఏ తేదీకి సెలెక్ట్ అయ్యారు అనేది వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి మెసేజెస్ రావడం జరిగింది. సో ఆన్లైన్ లక్కడిప్ లో జూలై మంత్ కు సంబంధించి సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్స్ అండి. అలాగే ఆన్లైన్ లక్కడిప్ లో ఏ సేవకి ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు అనే దానికి సంబంధించిన పీడిఎఫ్ ని ఇదే వెబ్సైట్ లో టీటీడీ వారు ఇవ్వడం జరిగింది. ఆ పీడిఎఫ్ ని ఓపెన్ చేయడం కోసం ఇక్కడ మీరు క్లిక్ హియర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేశారు అంటే మీకు ఈ విధంగా ఒక పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, తోమాల సేవకి ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు, వాళ్ళ లక్కడిప్ రిజిస్ట్రేషన్ నెంబరు, వాళ్ళ నేము, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ అండ్ వాళ్ళు ఏ స్టేట్ కు అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఇలా ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు అనేది ఈ విధంగా చూపించడం జరుగుతుంది. ఈ లిస్ట్ లో మీ నేమ్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఈ పీడిఎఫ్ లో ఎక్కువ నేమ్స్ ఉన్నాయి, మీ నేమ్ ఉందా లేదా చెక్ చేసుకోవడం కష్టము అనుకుంటే అలాంటప్పుడు మీరు ఏ మొబైల్ నెంబర్ ఓటీపీతో అయితే ఈ టీటీడీ వెబ్సైట్ లో లాగిన్ అయి ఆన్లైన్ లక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మెనూ బార్ లో బుకింగ్ హిస్టరీ అనే ఆప్షన్ ఉంది కదండి, ఈ ఆప్షన్ పై ఒకసారి క్లిక్ చేశారు అంటే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ సర్వీస్ అనే ఆప్షన్ దగ్గర ఒకసారి క్లిక్ చేశారు అంటే కొన్ని సర్వీసెస్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ కొంచెం కిందకి స్క్రోల్ చేశారు అంటే సేవా ఎలక్ట్రానిక్ డిప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి, ఈ ఆప్షన్ పై ఒకసారి క్లిక్ చేసుకోండి. క్లిక్ చేశారు అంటే ఆ మొబైల్ నెంబర్ తో మీరు ఎన్నిసార్లు ఆన్లైన్ లక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనేది ఈ విధంగా చూపించడం జరుగుతుంది. అండ్ మీరు లక్కడిప్ లో కన్నా సెలెక్ట్ అయ్యి ఉంటే ఇక్కడ డిప్ స్టేటస్ దగ్గర సెలెక్టెడ్ అని చూపిస్తుంది. ఒకవేళ సెలెక్ట్ కాకపోతే నాట్ సెలెక్టెడ్ అని చూపిస్తుందండి. కాబట్టి ఆన్లైన్ లక్కడిప్ లో జూలై మంత్ కు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్క శ్రీవారి భక్తులు కూడా మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయ్యి మీరు లక్కడిప్ లో సెలెక్ట్ అయ్యారా లేదా అనేది ఈ విధంగా చెక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఎందుకని అంటే లాస్ట్ జూన్ మంత్ కు సంబంధించి కొంతమంది శ్రీవారి భక్తులకి ఆన్లైన్ లక్కడిప్ రిజల్ట్ అనౌన్స్ చేసినప్పటికీ వాళ్ళు సెలెక్ట్ అయినట్టు మెసేజెస్ రాలేదు. తర్వాత వాళ్ళు చెక్ చేసుకున్న సమయానికి ఆన్లైన్ లక్కడిప్ ఆ సేవకు సంబంధించి అమౌంట్ పే చేయడానికి టైం అనేది అయిపోవడంతో సెలెక్ట్ అయినటువంటి భక్తులు కూడా ఆ సేవా టికెట్ ని కన్ఫర్మ్ చేసుకుని ఆ సేవలో పార్టిసిపేట్ చేసే అవకాశం అనేది లేకుండా పోవడం జరిగిందండి. నాకు తెలిసిన వాళ్ళకి అలా జరిగింది. సో అందుకనే చెప్తున్నాను, ఈ ఆన్లైన్ లక్కడిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు అమౌంట్ పే చేసి ఆ సేవా టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఎల్లుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అంటే ఏప్రిల్ 23వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల వరకు సమయం ఉందండి. కాబట్టి లక్కడిప్ లో సెలెక్ట్ అయిన ప్రతి ఒక్క భక్తులు వీలైనంత తొందరగా అమౌంట్ పే చేసి ఆ సేవా టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోగలరు. ఈ ఆన్లైన్ లక్కడిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు ఆ సేవా టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి అమౌంట్ ఎలా పే చేయాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోను కూడా ఒకసారి చూడగలరు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు
రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.